తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కెరీర్ను ధోని నాశనం చేశాడా? యువరాజ్ పై కుట్రతో ధోని ఈ లెజెండరీ ఆల్రౌండర్ను జట్టు నుంచి తప్పించాడా? గత కొంతకాలంగా యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. స్వయంగా యువీ తండ్రి ధోనిపై సంచలన ఆరోపణలు చేయడం షాకింగ్ గా అనిపించింది. అయితే ఇందులో నిజం ఎంతుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈ విషయంపై అటు యువరాజ్ సింగ్ గానీ ఇటు ధోని గానీ స్పందించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సీన్లోకి భారత మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఎంట్రీ ఇచ్చాడు. ధోని నిజంగానే యువరాజ్ సింగ్ ను తప్పించాడా అనే విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ సందీప్ పాటిల్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ భారత జట్టుకు కీలక ప్లేయర్స్ మాత్రమే కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. ఒకప్పుడు భారత జట్టుకు వీరు తిరుగులేని మ్యాచ్ విన్నర్స్. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధోని యువీ నెలకొల్పిన భాగస్వామ్యం ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే ధోని జట్టు గెలిచినప్పుడు సెలబ్రేషన్ లో భాగంగా తన బైక్ పై యువరాజ్ సింగ్ ను సరదాగా గ్రౌండ్ లో తిప్పేవాడు. అయితే యువరాజ్ సింగ్ కెరీర్ ధోని నాశనం చేశాడని యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ చాలా సార్లు సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచాడు. తాజాగా సందీప్ పాటిల్ యువీ తండ్రి యోగిరాజ్ సింగ్ ఆరోపణలు తోసిపుచ్చాడు. 4 సంవత్సరాలు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవి బాధ్యతలు నిర్వహించిన భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ భారత జట్టు నుంచి యువరాజ్ సింగ్ ను తొలగించమని ధోని ఎప్పుడూ చెప్పలేదని పాటిల్ స్పష్టం చేశారు. తన కొడుకును అన్యాయంగా జట్టు నుంచి తొలగించినందుకు ధోనిని యోగిరాజ్ సింగ్ పదే నిందించిన తర్వాత సందీప్ పాటిల్ ఈ కామెంట్స్ చేశారు. సెలక్షన్ మీటింగ్లో అయినా, టూర్ సమయంలో అయినా, మ్యాచ్లు జరుగుతున్నప్పుడైనా మహేంద్ర సింగ్ ధోని ఒక్కసారి కూడా యువరాజ్ సింగ్ ను జట్టు నుంచి డ్రాప్ చేయమని చెప్పలేదు. సెలక్షన్ కమిటీపై ధోనికి పూర్తి నమ్మకం ఉంది అని పాటిల్ విక్కీ లాల్వాని షోలో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల జరిగిన స్విచ్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ ధోనిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. యువరాజ్ ను భారత జట్టు నుండి తొలగించడానికి ధోని వ్యక్తిగతంగా కారణమని మరోసారి నిందించాడు. ధోని క్షమించరాని తప్పు చేశాడని, యువీని తప్పించడంలో ధోని పాత్ర ఉందని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. ధోని చాలా ఫేమస్ క్రికెటర్. దేశానికి అతడు చేసిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను. కానీ నా కొడుకు విషయంలో ధోని చేసిన పని క్షమించరానిది. అతడిని నేను ఎప్పటికీ క్షమించనని యువీ తండ్రి అన్నాడు. ధోని కెప్టెన్సీలో యువరాజ్ సింగ్ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. జట్టుకు వెన్నెముకలా నిలబడుతూ మిడిల్ ఆర్డర్లో పరుగులతో పాటు తన స్పిన్ బౌలింగ్తో రాణించాడు. ధోని కెప్టెన్సీలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో యువరాజ్ సింగ్ దే ప్రధాన పాత్ర అని చెప్పుకోవాలి. 2007లో సూపర్ 8లో భాగంగా ఇంగ్లాండ్పై 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన యువరాజ్ సింగ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై విశ్వరూపం చూపించాడు. ఇక స్వదేశంలో జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన యువీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్కు చోటు దక్కకపోవడంతో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక యువరాజ్ సింగ్ 2017లో వెస్టిండీస్పై చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.